నమస్కారం. సత్య న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. ఈ నెల 26 నుండి ఏప్రిల్ 20వ తేదీ వరకు దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమం వివరాలను వెల్లడించిన ఎమ్మెల్యేలు డాక్టర్ స్వామి మరియు డేవిడ్ రాజు. ఆర్టెల్ కమ్యూనికేషన్స్ బ్రాడ్బ్యాండ్ సేవల ప్రారంభం వివరాలు వెల్లడించిన ఆర్టెల్ సీఈఓ బిబు ప్రసాద్ రాథ్. నగరంలో వరుసగా రెండవ రోజు కొనసాగిన వాహనాల తనిఖీలు. 52 వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందించిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26వ తేదీ నుంచి ఆయన జన్మదినమైన ఏప్రిల్ 14వ తేదీ వరకు దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యేలు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, పాలపర్తి డేవిడ్ రాజు తెలియజేశారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని ప్రతి దళిత వాడలో నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు. లిడ్ క్యాప్ చైర్మన్ గూడూరు ఎరుక్షన్ బాబు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మూరు రవిచంద్ర, కార్యాలయ కార్యదర్శి దాసరి వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు బొమ్మినేని మురళి తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ప్రజల యొక్క కష్ట నష్టాలని, సమస్యల్ని గమనించుకుంటూ వాళ్ళ సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటుంది. అందులో భాగంగా ఈసారి వినూత్నంగా పూర్తిగా దళిత వాడల్లోనే పార్టీ కార్యక్రమాలు చేపడాలనే లక్ష్యంతో దళిత తేజం తెలుగుదేశం అనేటువంటి బ్యానర్ మీద నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, వారిలో ముఖ్యంగా ఎస్సీలను కలుపుకొని 3 నెలల కాలంలో జనవరి 26వ తారీఖు ఏదైతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో ఆ రోజున మొదలుపెట్టి ఏప్రిల్ 14 బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం నాడు ఈ కార్యక్రమం పూర్తయ్యే విధంగా ప్రణాళిక రచించడం జరిగింది. దాని తదనంతరం ఏప్రిల్ 20వ తారీఖున ముఖ్యమంత్రి గారి జన్మదినం రోజు ఒక భారీ బహిరంగ సభని విజయవాడ, అమరావతిలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ నెల 26వ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా రచింపబడినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు నుంచి ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ గారి జయంతి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా దళిత తేజం తెలుగుదేశం అనేటువంటి ఒక పేరుతోటి దళిత వాడల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పర్యటనలు చేసి గత 3.5 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సంక్షేమ కార్యక్రమాలు జనవరి 26వ తారీఖు నుంచి ఏప్రిల్ 14వ తారీఖు వరకు దళిత తేజం తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆయన సారథ్యంలో ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 3.5 సంవత్సర కాలం పాటు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దళితులు జరిగినటువంటి అభివృద్ధి అయితేనేమి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి అన్ని దళిత వాడల్లో ఈ రాష్ట్రంలో దళిత నాయకులు, అదేవిధంగా శాసనసభ్యులు, ముఖ్య నాయకులందరూ కూడా దళిత వాడలు పర్యటించి ఇప్పటి వరకు జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడం, ఇంకా మరి ఆ దళిత వాడలో ఉన్నటువంటి అవసరాలను గుర్తించి మరి ఈ అవసరాలన్నింటినీ కూడా రాబోయేటటువంటి
జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో తీవ్ర స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా కనీసం ప్రోటోకాల్ను పాటించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులోని టీటీడీసీ సమావేశ మందిరంలో జరిగిన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ దిశ సమావేశానికి ఎంపీ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న అక్రమాలను సభ్యులు తీవ్రస్థాయిలో ఎండగట్టారు. 4 నెలల క్రితం జరిగిన దిశ సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన సమస్యలపై సంబంధిత శాఖలు నివేదికలు తయారు చేయకపోవడంపై ఎంపీ వైవి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు తమను ఆహ్వానించడం లేదని, ప్రతిపక్షానికి చెందిన ముఖ్య నేతలకు కూడా సమాచారం ఇవ్వట్లేదని ఆరోపిస్తూ ఎమ్మెల్యేలు జంకే వెంకటరెడ్డి, ఆదిమూలం సురేష్ తదితరులు కాన్ఫరెన్స్ హాల్లోని పొడియం వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. అనంతరం పలు విషయాలపై సమావేశంలో వాడిగా వేడిగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, డ్వామా పీడీ పోలప్ప, డిఆర్డీఏ పీడీ మురళి ఇంకా పలు శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. సిపిడబ్ల్యూ స్కీమ్స్ వేస్తున్నారని చెప్పి ప్రపోజల్స్ తయారు చేసినప్పుడు ఎమ్మెల్యేలతో ఒక మీటింగ్ పెట్టారట సార్. ఎమ్మెల్యేలతో సమావేశం మీటింగ్ పెట్టారని చెప్పేసి ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారని పేపర్ అన్నింటిలో వచ్చింది సార్. అన్నింటిలో వచ్చి ఆ ఎమ్మెల్యేలలో ప్రస్ఫుటంగా 2 ఎమ్మెల్యేలు లేదు సార్. ఒకటేమో సత్తరతులపాడు ఎమ్మెల్యే, ఇంకోరేమో మార్కాపురం ఎమ్మెల్యే. అంటే మేము ఎమ్మెల్యేలు అని మీకు గుర్తులేదా? లేకపోతే మేము ఎమ్మెల్యే కావాలి మేము ప్రూవ్ చేసుకోవాలా? లేకపోతే మీ లిస్టులో మీరు ఎమ్మెల్యేలు మేము తీసేసారా సార్? 1000 కోట్ల రూపాయలు మేడం, హౌ కెన్ SCRWA కండక్ట్ ఏ ఎమ్మెల్యే మీటింగ్ విత్ రైట్ అండర్ ది నోస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్? డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందర ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టాం. 2 ఎమ్మెల్యేలు పిలవకుండా మీటింగ్ కండక్ట్ చేసి ఎమ్మెల్యేలతో మీటింగ్ జరిగింది. 1000 కోట్ల రూపాయల ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేసి పంపించామని చెప్పారు సార్. హౌ డేర్ ఈస్ దట్? మన నియోజకవర్గాలలో మమ్మల్ని మాకు తెలియకుండా ప్రపోజల్ పెట్టిన ఎవరు సార్ వాళ్ళు? పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఎలక్ట్ అయిన ఉన్నట్టు వాళ్ళు శాసనసభ్యులు, వాళ్ళు లేకుండా మీరు ప్రపోజల్ తయారు చేసి ఎవరి కోసం? ఆ ప్రపోజల్ కాపీ ఈ రోజుకి ఇవ్వలేదు సార్. మాకు ఈ రోజుకి ఇవ్వలేదు సార్. ఎవరు పంపించారు సార్? రాలేదు. ఎవరు చెప్పారు? మా నియోజకవర్గంలో ఎట్లా పెడతారు మీరు? మాకు తెలియకుండా ఎట్లా పెడతారు మీరు? ఎన్ని పెట్టారు? చెప్పనండి 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 రమ్మన్నాడా? సరే సరే నేను ఇస్తాను. నేను ఇప్పుడు కాపీ కలెక్టర్ గారికి రాతపూర్వకంగా ఇచ్చాం సార్. సార్ అది జరిగిన 2వ రోజు ఇచ్చాం సార్. పేపర్ అది ఓకే, ఇచ్చిన దాని మీద డెఫినెట్లీ ఎంక్వైరీ, బట్ మేము ముందు ప్రపోజల్స్ తెచ్చి ఇవ్వండి. సో ఎనీ అడిషనల్ సజెషన్స్ కాపీ ఇస్తా సార్. లెక్క చేస్తారు. సర్పంచ్ లేదు, ఎంపీటీసీ లేదు, ఎంపీపీ లేదు, జెడ్పీటీసీ లేదు. ఏమిటంటే ఏదో మాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారని చెప్పేసి అంగన్వాడీ సిపిడి చెప్తారు. ఇది ICDS మొన్న జిల్లాలో కూడా వచ్చింది. సరే ఏదో మేము మాట ఏదో చెప్పాము, అది చెప్పారని చెప్పారు. కానీ నెక్స్ట్ ఫర్దర్ కన్నా ఇక్కడ ఎందుకు జిల్లా ఆఫీసర్స్ మొత్తం ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్స్ లోకల్ ఎమ్మెల్యేలు పిలవకుండా ఓపెనింగ్. అదే పొదిల్లో ఈ వికలాంగులకు పట్టాలు ఇస్తుంటే పట్టాలు ఎవరిచ్చారు? హౌసింగ్ వాళ్ళు. హౌసింగ్ వాళ్ళు నీకు శంకుస్థాపన మాజీ ఎమ్మెల్యే చేత ఎలా చేయించారమ్మా? అక్కడ హౌసింగ్ వాళ్ళు ఉన్నారు, మాకు తెలియదు, మేమే జనరల్గా వచ్చామన్నారు. వదిలేటట్లేదు. అన్ని ప్రతి నియోజకవర్గంలో జిల్లాలన్నీ ఇట్లా వైలేషన్ అది ప్రోటోకాల్ ప్రివిలేజ్ కానీ మేము పెట్టి ఏమిస్తున్నాం సార్. మొదటిసారి సార్ మా మీద క్షమించండి చెప్తారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇష్యూ రేస్ చేస్తున్నారు కాబట్టి ఆయనకు మాత్రం కాకుండా లోకల్లీ ఉన్న వాళ్ళు హూ ఆర్ యాజ్ పర్ జీవో హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రోటోకాల్ అందరికీ కూడా ఖచ్చితంగా ఏ స్మాల్ ఇష్యూ అన్నా పెద్దదన్నా ఇట్లా స్మాల్ అంగన్వాడీ సెంటర్ రోడ్ ఒక పంచాయతీ లెవెల్ అని అన్ని ఇన్ఫార్మ్ చేసే వెళ్ళాలి. ఆ లోకల్గా అన్ని పార్టీ ఎవరైనా ఉన్నాయి, ఎంపీపీ పడుతుంది, జెడ్పీటీసీ పడుతుంది, ఎంపీటీసీ వస్తుంది, అన్ని పక్షాలు ఉంటారు. ఎమ్మెల్యేని పక్కన పెట్టుకొని
ఒక డిప్యూటెడ్ ఎమ్మెల్యే చేత ఓపెనింగ్ ఎట్లా చేస్తారమ్మా అసలు? హౌ డేర్ దట్ అఫీషియల్? చెప్తున్నాము వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి? పట్టాలు ఇచ్చారు ఎంఆర్ఓ అట్లా మిమ్మల్ని సస్పెండ్ చేసే కార్యక్రమం ఉన్నది. 1 month బ్యాక్ జరిగితే ఏం చేస్తున్నారు మీరు? ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన అఫీషియల్ సస్పెండ్ చేసేంత వరకు మీరు ధర్నా కూర్చోండి. ఏంది మీరు రిప్రజెంటేటివ్? మేము దానికి పంపించి వైలేషన్ ప్రోటోకాల్ పంపించాము. వాళ్ళు దానికి ఏంటంటే మేము కొత్తగా ఇప్పుడు జాయిన్ అయినంటే ఏదో వన్ టైం ఆయన చెప్పినట్టు ఏదో సబ్మిట్ చేస్తున్నారు. తర్వాత అంటే ఇది నాట్ పాసిబుల్. యాక్షన్ తీసుకోవాలి. తీసుకోబోయే తర్వాత చెప్తుంది. ఎప్పుడు పంపిస్తారు? మా ఎంపీ కూడా రాసుకున్నాడా? ప్రెసిడెంట్ గారు కూడా చేస్తారు. ఓకే, మీటింగ్ కండక్ట్ యాక్షన్ సార్. మీరు అష్యూరెన్స్ ఇస్తారు మేడం గారు తప్పకుండా జరిగిన దాని మీద ఎవరు మాట్లాడాలో యాక్షన్ తీసుకోవాలి. మాట్లాడుతున్నాము. ఇంపార్టెంట్ ఇష్యూ రైజ్ చేస్తున్నారు. వాటర్ సంబంధించి కొంచెం వినాలి, ఓపిక ఉండాలి. నేను ఆ ఇష్యూ లాస్ట్ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. మళ్ళా మొన్న ఎస్సీ గారిని నేను గ్రామం నుంచి వచ్చినప్పుడు పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ పైప్ లైన్ నుంచి వాటర్ కనెక్షన్ చేయడానికి చేసి ఆ పైప్ లైన్ వేయడానికి ఏమైనా నిధులు అవసరమైనా కూడా గవర్నమెంట్ తో పెట్టుకోవద్దు, నా ఎంపీ ల్యాబ్స్ నుంచి నిధులు ఇస్తారని చెప్పడం కూడా ఎస్సీ గారికి చెప్పారమ్మా. దాన్ని ఇమీడియట్ గా టేక్ చేసే కార్యక్రమం చేయమని ఎస్సీ గారికి ఇవ్వాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఆర్టెల్ కమ్యూనికేషన్స్ ద్వారా 99 రూపాయలకే అన్లిమిటెడ్ బ్రాడ్బ్యాండ్ సేవలు వినియోగంలోకి తెచ్చినట్లు ఆర్టెల్ సీఈఓ బిబు ప్రసాద్ రాథ్ తెలిపారు. వీటికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. మంగమూరు రోడ్లోని ఆర్టెల్ కమ్యూనికేషన్స్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నెలకు 129 రూపాయలకు 1 GB, 199 రూపాయలకు 2 GB డేటాతో అన్లిమిటెడ్ ప్లాన్లు కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దీన్ని పొందడానికి వైర్లెస్ మోడియంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా కంప్యూటర్, ల్యాప్టాప్, వైఫై కనెక్షన్లకు ఇంటర్నెట్ సదుపాయం లభిస్తుందని బిబు ప్రసాద్ రాథ్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చిత్తరంజన్ నాయక్, వైస్ ప్రెసిడెంట్ జిజి జాన్, జనరల్ మేనేజర్ బిస్మయ్ కుమార్ దాస్, ఒంగోలు కస్టమర్ హెడ్ సుధర్ష్ కుమార్ సాహు, సత్యాకేబుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మంత్రి శ్రీనివాసరావు, బెల్ల వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బ్రాడ్బ్యాండ్ సేవలను ప్రారంభించిన సీఈఓ బిబు ప్రసాద్ రాథ్ను సత్కరించారు. Cable TV and broadband service provider. We started our services from the state of Odisha, and currently we are working in 6 states. Those are Odisha, Andhra Pradesh, Telangana, Chhattisgarh, Madhya Pradesh and West Bengal. We started our services in the state of Andhra Pradesh quite some time ago, but only in last 2 years we expanded our activities in Andhra Pradesh and Telangana. Currently we are operating in 18 locations, 18 locations across Andhra Pradesh and Telangana, and we have around 2.5 lakh customers in these 2 states. Andhra and Telangana being undivided one state. So these 2 states we have around 2.5 lakhs, more than 2.5 lakhs customers. Initially we started our business with cable TV services, providing digital cable TV across all markets including Andhra and Telangana. Recently we have started our broadband services in many of the markets. In Andhra and Telangana, Ongole is our biggest market in terms of customer base. Ongole is our biggest market, and we as a company give lot of importance to Ongole. Our business head, who is Bismay Das, he is based out of Ongole. He is handling many markets including Ongole, but his headquarters from Ongole. ఆర్టెల్ కమ్యూనికేషన్స్ సాధారణంగా మనకి కేబుల్ టీవీకి సంబంధించి మాత్రమే ఇప్పటివరకు ఆర్టెల్ ద్వారా ప్రసారాలు
అందరికి అందుతూ ఉన్నాయి. ఇప్పుడు కేబుల్ టీవీతో పాటుగా ఇంటర్నెట్ కూడా ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ రోజున ఇది లాంచ్ చేయడం జరిగింది. అందరికీ అందుబాటులో ఉండేటువంటి విషయాన్ని తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా అందరి మీద ఉంటుంది. 99 రూపీస్ ప్యాకేజ్ తోటి మనం ఇంటర్నెట్ని అందరికి ఇవ్వడానికి ఇవాళ లోయెస్ట్ రేట్లో అనమాట ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. ఒక కస్టమర్కి టీవీ ద్వారా ఇంటర్నెట్ ద్వారా మనకు అన్ని ఈ కార్యక్రమాన్ని అందించడానికి పూర్తి అవకాశం ఉంటుంది. కాబట్టి కస్టమర్ కూడా వెసులుబాటు ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్గా దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి ఈజీగా వాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి కలెక్షన్ బాయ్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎల్సీఓ కావచ్చు, ఎక్కువ కాంటాక్ట్కి అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటివరకు మనకి ఒంగోలులో లభిస్తున్న పరిస్థితి ఏంటంటే కేబుల్ వ్యవస్థ వేరు, ఇంటర్నెట్ రంగం వేరు, రెండు విభిన్న రంగాల్లో వెళ్తున్నప్పుడు నేను నా ఇంట్లో కూడా వాడుతూ ఉన్నా. కేబుల్ ఒకటి, ఇంటర్నెట్ ప్రాబ్లం వస్తే ఇంటర్నెట్ వాళ్ళు పిలవాలి, కేబుల్ ప్రాబ్లం వస్తే కేబుల్ వాళ్ళు పిలవాలి. అట్లా కాకుండా మన రెండు ఒకళ్ళే అన్నప్పుడు మనకి ఖచ్చితంగా ఒక వెసులుబాటు అనేది ఉంటుంది. అంతేకాకుండా తక్కువ ధరకి అందించేదానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ మోడెమ్ ద్వారా వైఫై ద్వారా మనం తీసుకోవాలనుకుంటే డిఫరెంట్ ప్యాకేజెస్ తక్కువ రేట్లో ఎక్కువ ప్రయోజనాలు పొందే విధంగా ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ని మనం యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మేమందరం కూడా ఎప్పటి నుంచో ఈ కేబుల్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మేమందరం కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సత్య కేబుల్ ఆర్టీఎల్ కలిసి ప్రయాణం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. కాబట్టి మనం ఇంటర్నెట్ ప్రసారాలను కూడా అందరికీ అందించే దానికోసం చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరందరూ కూడా సహకరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డిటిహెచ్కి కాకుండా కేబుల్ కనెక్షన్కే 95%, 97% కనెక్టివిటీ కేబుల్కే ఎందుకు ఉందంటే ఆ కారణంగానే ఉంది. అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దేశాల్లో కూడా కేబుల్ వ్యవస్థ రన్ అవుతూ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా కేబుల్ ద్వారా మాత్రమే ఇంటర్నెట్ని ఇచ్చేటువంటి ప్రయత్నం, అంటే అది కలిపి. అయితే లోకల్గా ఒక మేమున్నాం, ఇది ఆర్టెల్ కంపెనీ ఉంది. ఆర్టెల్ కంపెనీ సత్య కేబుల్ కలిసి ప్రయాణం చేస్తుంది. కాబట్టి సత్య కేబుల్లో ఉండేటువంటి లోకల్ ఛానల్స్ ఆర్టెల్ దాంతో పాటుగా వెళుతున్నాయి. కాబట్టి లోకల్గా ఉన్నవాళ్ళు ఈ ఛానల్ హోల్డ్ చేయగలిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ న్యూ పర్సన్ దాన్ని తీసుకుని వస్తే లోకల్గా ఉండే ఛానల్స్ మెయింటైన్ చేసే పరిస్థితి వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా కేబుల్ రంగంలో ఎవరైతే ప్రీవియస్గా ఉన్నారో వాళ్ళతో కలిసి ప్రయాణం చేసే పని ఆ కార్యక్రమం చేస్తూ ఉంది. ఆ పనిలో కొన్ని ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కూడా అధిగమించి కలిసి ప్రయాణం చేసే పరిస్థితి కూడా ఉండొచ్చు ఫ్యూచర్లో. అలనాటి ప్రముఖ నటి కృష్ణకుమారి కన్నుమూశారు. బెంగళూరులో నివసిస్తున్న ఆమె అనారోగ్యంతో ఈరోజు ఉదయం 6 గంటలకు తన స్వగృహంలో దివంగతురాలయ్యారు. 1933 సంవత్సరం మార్చి 6వ తేదీన బెంగాల్ రాష్ట్రంలో జన్మించిన కృష్ణకుమారి 1951 సంవత్సరంలో నవ్వితే నవరత్నాలు చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కృష్ణకుమారి దాదాపుగా 110 చిత్రాల్లో నటించారు. ఆమె 3 సార్లు జాతీయ అవార్డులు, రాష్ట్ర ప్రభుత్వం నుండి పలు నంది అవార్డులు అందుకున్నారు. సంస్థ నుండి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అంతేకాకుండా కాంచనమాల, సావిత్రి, ఎన్టీఆర్ పేర్లతో ఏర్పాటు చేసిన అవార్డులను సైతం ఆమె కాంతారావు, జగ్గయ్య, హరనాథ్, కృష్ణంరాజు వంటి అగ్ర హీరోలతో ఆమె పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. బందిపోటు, ఇలవేల్పు, కులగోత్రాలు, ఎదురీత, ఉమ్మడి కుటుంబం, రహస్యం, చిక్కడు దొరకడు, కానిస్టేబుల్ కూతురు, లక్షాధికారి లాంటి ఎన్నో చిత్రాల్లో ఆమె వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు. ప్రముఖ నటి షావుకారు జానకి ఈమె స్వయాన సోదరి. కృష్ణకుమారి మరణం పట్ల జిల్లాలోని పలు సాహిత్య, సాంస్కృతిక సేవా సంఘాలు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశాయి. నటి కృష్ణకుమారి మరణం పట్ల సత్య న్యూస్ టీం తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ప్రతి నెల వారం రోజుల పాటు నగరంలో వాహనాల తనిఖీల స్పెషల్ డ్రైవ్గా చేపడతామని ఒంగోలు డీఎస్పీ బి శ్రీనివాసరావు తెలియజేశారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇచ్చేటప్పుడు విధిగా సంబంధిత వాహన పత్రాలు ఉండేలా చూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల నగరంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఒకవేళ ఉన్న హైస్పీడ్ బైకులపై ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలగజేస్తున్న వారి విషయంలో 2 రోజులుగా పోలీసులు నగరంలో విస్తృతంగా వాహనాలను తనిఖీ చేపట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
రెండవ రోజు తనిఖీలలో సింగరాయకొండ సిఐ పి దేవప్రభాకర్ ఆధ్వర్యంలో ఆయన సిబ్బంది తనిఖీలు చేపట్టి సుమారు 54 వాహనాలను స్వాధీనం చేసుకుని ఒంగోలులోని పోలీసు కళ్యాణ మంటపానికి తరలించారు. అనంతరం స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించిన యజమానులను, యువకుల తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. తరచూ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. ఇంతవరకు ఫైన్ చలన ఇంపోజ్ చేయడం ఇవన్నీ జరుగుతుంది, కానీ మార్పు రావట్లా. కుర్రాళ్ళు ట్రిపుల్ రైడింగ్ కాస్త ఎక్కువగా ఉంది, ఓవర్ స్పీడ్తో వెళ్తున్నారు, అమ్మాయిలు కనిపిస్తే కేకలేయడం, అరవడం, సైలెన్సర్ లేకుండా మూవ్మెంట్ ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భం దొరికినట్లయితే కన్సర్న్ బైక్ సీజ్ చేస్తాం, పేరెంట్లను పిలిపిస్తాం, తల్లిదండ్రులు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే దీనిపై ఇంకా టఫ్ యాక్షన్ తీసుకుంటాం. ఇటువంటి సందర్భం దొరికినట్లయితే కన్సర్న్ బైక్ సీజ్ చేస్తాం, పేరెంట్లను పిలిపిస్తాం, తల్లిదండ్రులు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే దీనిపై ఇంకా టఫ్ యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే మార్పు రావాలి. మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిలు కనిపించేటప్పుడు సైలెన్సర్ లేకుండా మూమెంట్ ఇయ్యి ట్రిపుల్ రైడింగ్ ఇవ్వడం, వెనుక ఒకటి నిల్చోవటం, ఇదంతా ఏమైనా మిస్టేక్ జరిగితే ఆ తర్వాత ఏ తల్లిదండ్రులు అయితే బైక్ కొనిచ్చారో అదే తల్లిదండ్రులు ఏడవలసి వస్తుంది. అది మా పోలీస్ సైడ్ నుండి విజ్ఞప్తి ఏంటంటే, మీ సేఫ్టీ కోసం మేము చెప్తున్నాం. ఎన్నిసార్లు చెప్తున్నా ఇంకా వినకపోతే, మార్పు రాకపోతే పోలీస్ సైడ్ నుండి కఠినమైన చర్యలు తప్పవు. ఇన్ కేస్ డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలకి మీరు వెహికల్ ఇస్తున్నారు, వాడు కనుక యాక్సిడెంట్ చేసి ఎవరైనా చనిపోతే వాడిపైనే కాకుండా తల్లిదండ్రులపైన కూడా 304 క్లాస్ 2 ప్రకారం అందరికీ ముద్దాయిలుగా మారుతారు. అందువల్ల డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలకు కానీ, మైనర్స్కి కానీ అసలు బైక్ ఇవ్వకూడదు. ఇచ్చిన తర్వాత ఏమైనా పొరపాటు జరిగితే వాళ్ళతో పాటు మీరు కూడా ముద్దాయిలు అవుతారు. ఇది పదే పదే మేము చెప్తా ఉన్నాం. దయచేసి ఈ ఒంగోలు ప్రజలకు కూడా మా విన్నపం ఏంటంటే, పోలీసుల సైడ్ నుండి గౌరవ ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఒక స్పెషల్ డ్రైవ్ను మేము కండక్ట్ చేస్తున్నాం. ఈ డ్రైవ్ ఇక ఎవ్రీ మంత్ స్టార్ట్ చేస్తాం. ఇక మార్పు రావాల్సిందే. ట్రిపుల్ రైడింగ్ అనేది ఉండడానికి లేదు. అమ్మాయిలు గివ్ టీజింగ్ చేసేటట్లు కానీ, సైలెన్సర్ లేకుండా మూమెంట్ ఇవ్వడం కానీ, నెక్స్ట్ టైం మాకు కనుక ఎవరైనా కనిపిస్తే టఫ్ యాక్షన్ ఉంటుంది. కొన్ని మఫ్టీ పార్టీలు కూడా పెట్టాం. టౌన్ మొత్తం మఫ్టీ పార్టీలు కూడా తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు దొరికిన అన్నెసరీ పిల్లలు కేసుల్లో ఇరుక్కుపోతారు. అటువంటి పరిస్థితి సార్, ప్రధానంగా ఒక 2 రోజుల నుంచి ప్రధానంగా నగరంలో వాహనాలు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఏంటి ఈ స్పెషల్ డే ఉద్దేశం ఏంటి? మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు టౌన్ డిఎస్పీ గారు ఈ డ్రైవ్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు సాయిబాబా మందిర్ సెంటరు, గాంధీ పార్కు, అదేవిధంగా విఐపి క్రాస్ రోడ్స్లో 3 ప్లేసెస్లో మేము 3 ఎస్ఐస్ని 3 టీమ్స్గా పెట్టి ఈరోజు డ్రైవ్ చేయడం జరిగింది. ఆబ్జెక్ట్ ఏంటంటే, మోర్ పర్టికులర్లీ యూత్ రైడర్సు ఎక్కువగా ఈవినింగ్ టైంలో ఈ కుర్రకారు ఈ బైక్స్ వేసుకొని ర్యాష్గా డ్రైవ్ చేయటము, తర్వాత సైలెన్సర్స్కి వాడు ఎక్విప్మెంట్ పెట్టుకొని ఎక్కువ సౌండ్ వచ్చే విధంగా డ్రైవ్ చేయటము, ట్రిపుల్ డ్రైవింగు, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయటము, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్, లైసెన్స్ ఉండదు, కుర్రగారు లైసెన్స్ లేకుండా ఈ డ్రైవ్ చేయటం వలన ప్రమాదం జరిగినట్లయితే, ఎవరైనా చనిపోయినట్లయితే లైసెన్సు లేకుండా ఆ అబ్బాయికి వెహికల్, మోటార్ సైకిల్ ఇచ్చిన తల్లిదండ్రులు కూడా ముద్దాయిలు అవుతారు. ఇప్పుడు పదే నగరంలో ఎక్కువ సార్లు డ్రైవులు చేపడుతూనే ఉంది పోలీస్ శాఖ. అయితే పదే ఇలానే కనుక మీకు అదే వ్యక్తి పదే నేరాలు చేస్తే కౌన్సిలింగ్ అయినా తర్వాత చట్టపరమైన చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు మొదటిసారి చెప్తాము. ఈరోజు మేము కౌన్సిలింగ్ చేసిన పర్టికులర్స్ వ్యక్తి వివరాలన్నీ కూడా రికార్డ్ చేసి పెడతాము. రికార్డ్ చేసి పెట్టి అగైన్ మళ్ళా ఆ వ్యక్తి కానీ ఇర్రెగ్యులర్గా మాకు ఎక్కడైనా కానీ నోటీస్ అయినట్లయితే ఎక్కువ మొత్తంలో మేము ఫైన్ ఇంపోజ్ చేసి కఠినంగా వ్యవహరిస్తాం. టీజీవీ భరత్ ఆంధ్ర బ్యాడ్మింటన్ లీగ్ సెషన్ 2 సందర్భంగా ఒంగోలులోని లార్డ్ కృష్ణా షటిల్ అకాడమీ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 25వ తేదీ తలపెట్టిన లీగ్ మ్యాచ్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా క్రీడాకారులు కఠోర సాధన చేస్తున్నారు. టీజీవీ భరత్ ఆంధ్ర బ్యాడ్మింటన్ లీగ్ సెషన్ 2లో పూల్ ఏలో ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పూల్ బిలో వైజాగ్, విజయనగరం, రాజమండ్రి తదితర జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లు
ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రకాశం జిల్లాలో ప్రకాశం బుల్స్ మరియు అమరావతి ఏసెస్ జట్లు పోటీ పడనున్నాయి. ఆ నిమిత్తం ఒంగోలు మంగమూరు రోడ్లోని సురక్ష అపార్ట్మెంట్ వద్ద గల లార్డ్ కృష్ణా షటిల్ అకాడమీ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 25వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు హోరాహోరీగా జరగనున్న ఈ పోటీలకు సంబంధించి అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు అద్దంకి మురళీకృష్ణ నేతృత్వంలో క్రీడాకారులు కఠోరంగా సాధన చేస్తున్నారు. అకాడమీ చైర్మన్ సిద్ధా వీర వెంకట సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు మన్నం రఘుబాబు, దండు శ్రీనివాసరావు, షేక్ హఫీజ్, తల్లప్రేణి శ్రీహరి మరియు అకాడమీ ముఖ్య సలహాదారు సీనియర్ జర్నలిస్ట్ ఐవి సుబ్బారావు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా ప్రకాశం బుల్స్ నుండి కృష్ణప్రసాద్, చైతన్యరెడ్డి, జగదీష్, శ్రీకర్, అక్షిత, సంతోష్, హాసిని, హర్షద్ షేక్ ప్రాతినిధ్యం వహించనున్నట్లు మురళీకృష్ణ చెప్పారు. క్రీడాభిమానులందరూ ఈ పోటీలకు హాజరై క్రీడాకారులను ఆశీర్వదించాలని కోరారు. సీజన్ 2 స్టార్ట్ కాబోతుంది. దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఎలా ఉంది కోచింగ్, ట్రైనింగ్ ఎలా ఉంది, ఎలా ప్రిపేర్ అవుతున్నారు? నేను కృష్ణప్రసాద్. ఇక్కడ ప్రకాశం బుల్స్ టీంలో ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అంతా ఫెసిలిటీస్ అవి చాలా బాగా చూసుకుంటున్నారు మా ఓనర్. అది మా కోచెస్ అది కూడా ఇప్పుడు ట్రైనింగ్ సెషన్ నడుస్తుంది. ఇప్పుడు అంతా బాగా చూసుకుంటున్నారు. ఎక్స్పెక్టేషన్స్ ఏంటి రేపు మేము టై గెలవాలనుకుంటున్నాం. రేపు ఇంకా 2 టైస్ ఉన్నాయి. గుంటూరులో ఒకటి, ఇక్కడ ఒంగోలులో ఒకటి. ఆ 2 టైస్ గెలిచి సెమీస్కి వెళ్ళాలి. సీజన్ 2 ఒంగోలు కూడా జరగబోతుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, పిల్లలు ఎలా ట్రైనింగ్ అవుతున్నారు, వాళ్ళ ఫిట్నెస్ పరిస్థితి ఏంటి, రేపు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎలా ఎదుర్కోబోతున్నారా ప్రత్యర్థి జట్టుని? టోటల్గా ఈసారి సీజన్ 2ని 2గా డివైడ్ చేశారు. ఒకటి పూల్ ఏ, పూల్ బి. పూల్ ఏ వచ్చేసేసి రాజమండ్రి, వైజాగ్, విజయనగరం. పూల్ బి వచ్చేసి కృష్ణా, గుంటూరు, ప్రకాశం కింద మనం ఫ్రాంచైజ్ తీసుకున్నాం ప్రకాశం బుల్స్. మన దగ్గర కూడా నెంబర్ 1 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. మొత్తం 5 ఈవెంట్స్ కింద జరుగుతాయి. మనం 25th ఈవినింగ్ 6 o'clockకి ఈ టై స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఛాన్సెస్ అయితే మేము గట్టిగా ఉన్నాము. మా పిల్లలు కూడా మంచి ఫిట్నెస్లో ఉన్నారు. నిన్ననే ఒకతను నిన్నటి రోజు రాత్రే వచ్చాడు బెర్రీలి నుంచి, నేషనల్ ర్యాంకర్లు. సో మా టీం అంతా మంచి ఫిట్నెస్లో ఉంది. ఖచ్చితంగా ఈసారి మేము విజయం సాధిస్తామని మాకు నమ్మకంగా ఉంది. దీనికి ఏర్పాట్లు కూడా చాలా ఆహ్లాదకరంగా జరుగుతున్నాయి. మా చైర్మన్ సిద్ధా సుధీర్ కుమార్ గారు, ఆయన అండదండలతో ఇవన్నీ జరుగుతున్నాయి. మినిస్టర్ గారి బ్లెస్సింగ్స్ తోటి దీన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈసారి మేము విన్నర్స్గా నిలబడతామని గట్టి నమ్మకంతో ఉన్నాం. గాడ్ బ్లెస్ హిమ్. క్రీడాభిమానులకి మీ అప్పీల్, క్రీడాభిమానులకు రేపు జరగబోతుంది కదా? క్రీడాభిమానులు అందరూ జిల్లాలో మనకి ఇంత మడుగు ఈ షటిల్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంత పెద్ద ఎత్తున ప్రోత్సాహం కానీ, ఇంత పెద్ద ఎత్తున దీనికి ఆదరాభిమానాలు రావడం కానీ, ఈ మధ్య మన సింధు దీంట్లో వచ్చినందువలన దీనికి బాగా మంచి హైప్ వచ్చింది. కాబట్టి అందరూ పిల్లల్ని కూడా ఈ క్రీడల మీద ఆసక్తి పెంచుకోవాలని, అదేవిధంగా క్రీడలు ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా కానీ మానసికంగా కానీ మంచి హెల్తీగా ఉంటారని నేను అందరినీ అప్పీల్ చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి క్రీడలు జరిగేది చాలా అరుదుగా జరుగుతుంటాయి. అందులో మన ప్రాంతంలో మనకు దగ్గరగా జరుగుతున్నాయి. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని వచ్చి, మన కోర్టు చిన్నదైనప్పటికీ వాళ్ళ దీనికోసం సౌకర్యం కోసం పెద్ద పెద్ద ఎల్ఈడీస్, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా, డిన్నర్ కూడా మేము వచ్చిన వాళ్ళకు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సద్వినియోగాన్ని అందరు జిల్లా ప్రజానీకం వినియోగించుకొని మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది కేవలం ఇంతకుముందు సిటీస్కే పరిమితం అయిపోయేది. అయితే ఒంగోలులో లార్డ్ కృష్ణా షటిల్ అకాడమీ వాళ్ళు చేస్తున్నటువంటి కృషి, పట్టుదలతో చేస్తున్నారు. ఇక్కడ మంచి వసతులతో మీకు ఎన్ని ఏర్పాటు చేశారు. రేపు సీజన్ 2 స్టార్ట్ కాబోతుంది. ఎలా ప్రిపేర్ అవుతున్నారు, కోచెస్ ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు, మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీకు ఎలా ఉంది ఫిట్నెస్, రేపు ఎలా ఎదుర్కోబోతున్నారు ప్రత్యర్థి జట్టుని? నా పేరు హాస్ని. నేను ఎల్కేసీ బుల్స్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. యాక్చువల్గా లాస్ట్ టైం కన్నా ఈ ఇయర్ ఫెసిలిటీస్ కానీ, కోచెస్ ప్రిపరేషన్ కానీ, ప్లేయర్స్ కానీ అందరూ బాగా, అంటే లాస్ట్ ఇయర్కైనా ఈ ఇయర్ చాలా బెటర్ అనమాట. సో వీ హ్యావ్ ఛాన్సెస్ టు గో టు సెమీస్ అండ్ దెన్ ఫైనల్స్ ఆల్సో. సో వీఆర్ గివింగ్ అవర్ బెస్ట్ అండ్ అందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యారు. సో బెస్ట్ ఇవ్వడానికి అండ్ అంకుల్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. గతంలో కేవలం పెద్ద పెద్ద నగరాలకి, సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి ఈ క్రికెట్ కానీ, షటిల్ బ్యాడ్మింటన్ కానీ, టెన్నిస్ లాంటి క్రీడలు అందుబాటులో ఉండేవి. కానీ ఒంగోలులో లార్డ్ కృష్ణా షటిల్ అకాడమీ
ఈ ప్రకాశం జిల్లా వెనుకబడి జిల్లా నుంచి మట్టిలో మాణిక్యాలను వెలికితీసే ప్రయత్నంలో భాగంగా డాక్టర్ కృష్ణా షెట్ల అకాడమీ చైర్మన్ సిద్ధా సుధీర్ బాబు గారు కానీ, వ్యవస్థాపక అధ్యక్షులు అద్దంకి మురళీకృష్ణ గారు కానివ్వండి, వాళ్ళ కమిటీ సభ్యులు కానివ్వండి, క్రీడాభిమానులు కానివ్వండి, లేకపోతే అసోసియేషన్ నుంచి పుణ్య చౌదరి గారు కానివ్వండి, రఘుకిరణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ మన జిల్లాకు చెంది మన జిల్లా నుంచి మంచి క్రీడాకారులు తయారు చేసి జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకోవడం చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ అభినందించాలి. లాంటి కృష్ణా అకాడమీలో మంగమూరు డొంక సురక్ష అపార్ట్మెంట్స్ దగ్గర తప్పకుండా ప్రతి ఒక్క క్రీడాభిమాని హాజరై ఆ చిన్నారుల్ని ఆశీర్వదించాలని, అలానే నిర్వాహకులైనటువంటి లార్డ్ కృష్ణా షెట్ అకాడమీ అద్దంకి మురళీకృష్ణ గారు వారు సహచరులందరినీ కూడా అభినందనలు తెలియజేస్తే ఇంకా మరింత ఉత్సాహంతో ఈ క్రీడాభివృద్ధికి వారు పాటుపడతారని మనం కూడా ఆశిస్తూ, ప్రకాశం జిల్లాకి కృష్ణా షటిల్ అకాడమీ ద్వారా అత్యుత్తమటువంటి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు తయారు కావాలని ఆశిస్తూ కెమెరామెన్ ప్రతాప్ రెడ్డితో కలిసి అజయ్ బాబు, సత్యానూస్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా డీజే యువజన సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు చంద్రయ్యనగర్లోని బాలలకు బిస్కెట్ ప్యాకెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఎండి అయూబ్, రిటైర్డ్ సిఐ కాసిం పేరా, డీజే యువజన సంఘం ప్రతినిధులు మస్తాన్ వలీ, ఎస్కే కాళేషావలి, ఖాదర్ వలీ, నాగూర్ బాషా, సిహెచ్ శ్రీనివాస్, అనిల్ సుభాని, ఉస్మాన్, సయ్యద్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. మాజీ మంత్రి స్వర్గీయ పరిటాల రవీంద్ర 13వ వర్ధంతి ఒంగోలు అంజయ్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఆయన మరణం పార్టీకి పోడ్చలేని లోటు అని వక్తలు పేర్కొన్నారు. అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ సీతారామయ్య గారు, అట్లాగే నగర పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు ఒక 2 నిమిషాలు వారి గురించి చెప్పవలసిందిగా కోరుచున్నాం. అంటే కానివ్వండి, ఈ టెంట్లు కానీ ఇంకోటి కానీ మంచి కానీ చెడు కానీ అన్నీ అంటే నిపుణులని నేను ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 36వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ కె సీతారామయ్య, పార్టీ నాయకులు మాదాల రమేష్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మూరు రవిచంద్ర, అధ్యక్ష కార్యదర్శులు నాగేశ్వరరావు, ధర్మ, పార్టీ నాయకులు గోగినేని రామారావు, నల్లూరి ప్రదీప్, ఘనశ్యాం, కమ్మ వెంకటేశ్వర్లు, బెల్లం సత్యం, జాన్ సైదా, నండూరి చంద్ర, ఉప్పలపాటి నాగేంద్రం, చంద్రశేఖర్, బెజవాడ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. తమదైనటువంటి ముద్ర వేసుకొని బడుగు బలహీన పేద వర్గాలకి అండగా ఉంటూ పార్టీ పరిరక్షణకి, కార్యకర్తల కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టినటువంటి మహనీయులు శ్రీ స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి 13వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు ఒంగోలులో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆనవాయితీగా గత 13 సంవత్సరాల నుంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం అసలు నిగర్వి మనం వెళ్ళి మాట్లాడిన ముందు కొంతమంది ఆపారు ఎవరు అనేది. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన కింద కూర్చొని ఉన్నారు. మనిషిని చూసి నేను ఆశ్చర్యపోయిందా, చాలా పొట్టిగా ఉన్నారు. కింద కూర్చొని అసలు ఆయన పరిటాల రవి అనిపించి నాకు డౌట్ వేసింది. ఆయన కింద కూర్చుంటే నేను కూడా కింద కూర్చున్నాను. ఏంటమ్మా ఏంటి సంగతి అంటే ఇట్లా చదువుకుంటున్నానండి, మనం కలిసి వెళ్దామని చెప్పి వచ్చాను అంటే, ఎందుకు వెళ్తున్నావు, ఇటు ఎందుకు వెళ్తున్నావు అంటే, బళ్ళారు చేసుకున్నాను అమ్మాయిని అంటే, ఓకే ఏం సంగతి అంటే ఇట్లా తెలుగుదేశం అభిమాని అండి మేము కలుద్దాం. కార్యకర్తకి ఏదైనా జరిగితే ఈ రాష్ట్రంలో నేను మీకు సమాధానంగా మీ ముందుంటానని ఏ నాయకుడైతే ఉంటాడో అలాంటి నాయకుడికి ఎప్పుడు చనిపోయినా బతుకున్నా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని మనస్ఫూర్తిగా చెప్తూ, అలాంటి నాయకుల్ని మనం గుర్తించుకోవడం వల్ల కార్యకర్తలు మంచి చేసే నాయకుడు పోయినా గుర్తు పెట్టుకుంటారని ఈరోజు రాష్ట్రంలో ప్రతి మూల జరుగుతున్నాయి రవి గారి యొక్క కార్యక్రమాలు. పరిటాల రవి గారి దురదృష్టకరం. ఈరోజు ఉంటే మరి ఖచ్చితంగా మంత్రిగా మనందరికీ కూడా సేవలు అందిస్తూ ఉండేవారు. మరి అటువంటి పరిస్థితుల్లో వారి కుమారుడు కానివ్వండి,
వారి సతీమణి శ్రీమతి పరిటాల సునీత గారు కానివ్వండి, ఈ రాష్ట్రంలో వారు చేపడుతున్నటువంటి మరి పరిటాల రవి గారిని స్మరించుకుంటూ వారి ఆశయాలను కొనసాగిస్తూ కులానికో ప్రాంతానికో కాదు, పరిటాల రవి పేరు అని ఆ పేరు వింటేనే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ రోజున అన్న ఎన్టీ రామారావు గారి పేరు చెప్పిన తర్వాత, ఈ రోజున పరిటాల రవి గారి పేరు చెప్పిన తర్వాత ఆ వైబ్రేషన్స్ వస్తాయి. అది పరిటాల రవి అంటే. అలాగే ఆయన అటువంటి ఇవాళ ఈ సభలో 12 ఏళ్ళ నుంచి చేస్తుంటే ప్రథమంగా నాకు మాట్లాడటానికి అవకాశం రావడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే ఎప్పుడు కష్టపడి పనిచేస్తుందా, కానీ నాకు అదృష్టం తగినందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నాము ఏంటి అనేది ఇక్కడున్న పెద్దలకు కానీ ఇక్కడ వచ్చే ప్రతి సంవత్సరం వచ్చే జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పాలక వర్గాల పదవీ కాలం మరో 6 నెలలు పొడిగించిన సీఎం చంద్రబాబు నాయుడుకు మరియు మంత్రి మండలికి పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కండే శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. తనను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ తన ఎదుగుదలలో మార్గదర్శి అయిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కండే శ్రీనివాసులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పలు వివరాలు వెల్లడించారు. ఈ నెల 31వ తేదీ వరకు డిపాజిట్ల సేకరణ పక్షోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి తనయులు శ్రీ నారా లోకేష్ బాబు గారు జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులు అలాగనే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు 6 నెలలు పొడిగింపు ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగనే కోఆపరేటివ్ శాఖ మంత్రులు ఆదినారాయణ రెడ్డి గారికి అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు నారాయణ గారికి రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రులు శ్రీ సిద్ధా రాఘవరావు గారికి అలాగనే నాకు ఎంతో ఉన్నతమైనటువంటి అవకాశాన్ని కల్పించి ఈరోజు ఈ స్థానంలో కూర్చునే అవకాశాన్ని కల్పించినటువంటి ఆ డైనమిక్ లీడర్ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను చైర్మన్ అయినటువంటి ఈ 100 రోజుల్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వాటిని ఆటుపోటును సరి చేసుకుంటూ ఆప్కాబ్ నుంచి ఎస్ఏఓ లోన్స్ 20 కోట్లు తీసుకురావడం జరిగింది. వీటిల్లో 20వ తారీఖున జనవరి 20 నాటికే 14 కోట్లు డిస్బర్స్మెంట్ అయిపోయింది. ఇంకో 6 కోట్ల రూపాయలని ఈ జనవరి 31 కల్లా కంప్లీట్ చేయమని చెప్పాం. ఆ పైన ఇంకో 30 కోట్లు కూడా ఆప్కాబ్ చైర్మన్ పెనమనేని వెంకటేశ్వరరావు గారు ఇంకో 30 కోట్లు కూడా మన జిల్లా కేటాయించడం జరిగింది ఈ రబీ సీజన్కి. వాటిని కూడా ఫిబ్రవరిలో రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగనే గతంలో ఆప్కాబ్ నుంచి మనకి 300 కోట్లు పరిమితి రుణం ఉండేది. దాన్ని 300 కోట్ల నుంచి 400 కోట్లు తీసుకెళ్ళడానికి మాజీ మున్సిపల్ చైర్మన్ సత్య కేబుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మంత్రి శ్రీనివాసరావు జన్మదినోత్సవాన్ని ఆర్టెల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయనకు ఆర్టెల్ అధికారులు, సిబ్బంది, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. బర్త్డే కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టెల్ కమ్యూనికేషన్స్ సీఈఓ బిబు ప్రసాద్ రాత్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చిత్తరంజన్ నాయక్, వైస్ ప్రెసిడెంట్ జిజీ జాన్, జనరల్ మేనేజర్ బిస్మయ్ కుమార్ దాస్, ఒంగోలు కస్టమర్ హెడ్ సుధన్ష్ కుమార్ సాహు, సత్య కేబుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బెల్లం వెంకట సుబ్బారావు, ఆర్టెల్ సిబ్బంది పాల్గొన్నారు.
टिश्यू पेपर्स ఉండాలి उधर होगा लाया था लीजिए लीजिए आते याजमान्य के पास से హ్యాపీ మూమెంట్ రికార్డింగ్ లో ఉంది ఏం చేయాలి స్కీమ్ వర్కర్ల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర నాయకురాలు ఐ వేమేశ్వరి విమర్శించారు. సిఐటియు ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని విమర్శించారు. కార్మికులకు కనీసం గుర్తింపు కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు నాయకులు చీకటి శ్రీనివాసరావు, దామా శ్రీనివాసులు, ఏఐటియుసి నాయకులు సర్దార్, పివిఆర్ చౌదరి, ఐద్వా నాయకురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కూడా స్కీమ్ వర్కర్లందరం కూడా కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి మేము కనీస వేతనాల కోసం ఈ రోజున ఆడవాళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కడం జరిగింది. స్కీమ్ వర్కర్లందరూ కూడా ఎవరికి కూడా ఈ ప్రభుత్వం పైన ఎవరికి కూడా సంతృప్తిగా లేరు, అందరూ అసంతృప్తిగానే ఉన్నారు. మా న్యాయమైన డిమాండ్లు మేము అడుగుతూ ఉంటే 4 ఏళ్ల పాలనలో ఆయన ఇచ్చినటువంటి హామీలు కూడా ఈ రోజున నెరవేర్చడం జరగలేదు. అలాగే మధ్యాహ్న భోజనాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి సంస్థని కూడా ప్రైవేట్ సంస్థల పరం చేస్తూ ఉన్నారు. ఈరోజు అంగన్వాడీలే కాదు, ఆశాలే కాదు, మిడ్ డే మీల్లే కాదు, ప్రతి స్కీమ్ వర్కర్ని కూడా ప్రైవేట్ పరం చేసి ప్రభుత్వాలు చేతులు దులుపుకోవడం పనిలో ఉన్నాయి. కాబట్టి మా యొక్క డిమాండ్స్, న్యాయమైన డిమాండ్స్ మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి మండల కార్యాలయాల్లో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మా నిరసన కార్యక్రమాలు జిల్లా స్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనను ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు ఒక ప్రకటనలో తెలియజేశారు. 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాకు 321 ఇన్స్పైర్ అవార్డులు మంజూరయ్యాయని చెప్పారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. రథసప్తమి సందర్భంగా వాసవి క్లబ్, లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో గాంధీ రోడ్లో సూర్య నమస్కారాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించారు. సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి ఆయనకు సూర్య నమస్కారాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సూర్యారాధన వల్ల అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుందని అన్నారు. పలువురు పట్టణ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామచంద్రమూర్తి గారిని వేదిక మీదకు వచ్చి తన ఈరోజు ఈ కార్యక్రమం మంచి జయప్రదంగా జరిగింది. కొన్ని వేల మంది స్టూడెంట్స్తో, అదే కాకుండా పెద్దల సమక్షంలో యోగాసనాలు జరిగినాయి. ఇక్కడ ఇలాంటి ఆసనాలు జరగడం వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తు ఫ్యూచర్లో లైఫ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. నేటి విద్యార్థులు రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు ఎంత ముందుకు వస్తే అంత సమాజం ముందుకు వస్తుంది. అలానే రేపు 4వ తారీఖు చేమగుర్తిలోని వాసవి కళ్యాణ మండపం యందు షుగర్ మరియు బీపీ, థైరాయిడ్ గురించి మంచి మీటింగ్ ఉంది. దానికి వచ్చి దైనందిన కార్యక్రమాల్లో మనం ముచ్చటగా వాళ్ళకి అనేక ఈ సేవా కార్యక్రమాలతో పాటు చిన్నపిల్లల ముందు నుంచి కూడా వాళ్ళని ఆరోగ్యవంతంగా చేయాలన్నా, లేకపోతే భక్తిభావం కలగాలన్నా
ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. ఈ కార్యక్రమాల్లో భాగంగా రథసప్తమి కాబట్టి ఇవాళ మనందరికీ కూడా సూర్య భగవానుడు ప్రేమించినటువంటి రోజు ఇవాళ. ఇది చాలా ముఖ్యమైనటువంటి రోజు భారతీయులకు. ఈ రోజున ఎన్నో రోజుల నుంచి చిన్నపిల్లలకి ఇక్కడ అనేక కార్యక్రమాలు, యోగా కార్యక్రమాలు, సూర్య నమస్కార కార్యక్రమాలు కూడా ఈ పతంజలి వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా గాంధీ రోడ్డులో పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది పిల్లలతోటి ఎన్టీఆర్ కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. కోలాటం, నాదస్వరం, నృత్యాలు, పౌరాణిక నాటకాలు అలరిస్తున్నాయి. చాణక్య చంద్రగుప్త పౌరాణిక నాటకం ఆకట్టుకుంది. ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అంటున్నాయి. కోలాటం, నాదస్వరం, నృత్యాలు, పౌరాణిక నాటకాలు అలరిస్తున్నాయి. చాణక్య చంద్రగుప్త పౌరాణిక నాటకం ఆకట్టుకుంది. ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఇదే మూమెంట్. ఒకసారి క్లాప్స్ అండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మన పిల్లలందరూ కూడా ఊరుగా చదివించడం చిన్నప్పటి నుంచి ఇలా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా చదివిస్తే ఇంకా పెద్ద అయిన తర్వాత ఎన్ని జబ్బులో ఒకసారి ఆలోచించండి. మా పేరెంట్స్ జనరేషన్ అందరికీ షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు వగేరా. సో కుదిరినంత పిల్లల్ని డాన్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కుదిరినంత ఏదో ఒక యాక్టివిటీలో పెట్టండి. మీ ఆశీస్సులతో మీరిచ్చిన అదృష్టం కొద్ది 94లో మేము ఎమ్మెల్యేలాగా ఉండి అన్నగారి నేతృత్వంలో 83 నుంచి మేమందరం కూడా పాల్గొన్న వాళ్ళము. మరి ఎన్టీఆర్ కళా పరిషత్ అంటేనే బహుశా ఒంగోలులో ఈదర్ హరిబాబు గారు గుర్తొస్తారు ఎవరికైనా. ఇందులో అన్నగారు నల్లూరు వెంకటేశ్వర్లు గారు, హరిబాబు గారు, ఇంకా ఎంతో మంది కళామ తల్లి ముద్దు బిడ్డలు, రసజ్ఞ హృదయులు మీరందరూ కూడా. ఇప్పుడుండే ఈ టెక్నాలజీలో వెస్టర్న్ పార్ట్ పోతున్నాం మనమందరం కూడా. హిందూ సంస్కృతి, ఆంధ్ర సంస్కృతిని మర్చిపోయి మన సంస్కృతి వెస్టర్న్ పార్ట్ తీసుకుంటే వెస్టర్న్ పార్ట్స్ మనం తీసుకుంటున్నాం. కానీ ఇలాంటి సంస్కృతిని ఎప్పుడైనా చూసామా? భారతీయ సంస్కృతికి మీరందరూ కూడా అభిమానించి ఆత్మీయతతో, అనురాగముతో ఈ చిన్నారులకు దీవెనలిస్తూ ఈ కళామ తల్లి ముద్దు బిడ్డడు పేరుతో ఉన్న ఈ యొక్క కళావేదికను 3 కాదు 6 పువ్వులు 12 కాయలు విరాజల్లా చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. ఇలాంటివి సైక్లింగ్ సిస్టమ్ ఇది. అప్పుడు తోలు బొమ్మలు
నుంచి మన కార్యస్థానం పాటలిపుత్ర నగరమే. ఇంతవరకు సమైక్యం మన భారతదేశం యవన దేశపు చక్రవర్తి అలెగ్జాండర్ ప్రవేశంతో కల్లోలానికి దారి తీసింది. రాజులందరూ ఒకరినొకరు అనేకతో సంహరించుకొని ముంచుకొని వస్తోంది. దానికి అడ్డుకట్ట వేయాలి అంటే మనకు పాటలీపుత్రమే సరి అయిన స్థానం. అక్కడ మహాపద్మనందుడు సుస్థిరంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు కదా. అది అంతయు పైకి కనిపించేది మేడి పండు. అసలు విషయం వివరించుము. కేశవస్వామిపేటలోని లలితాశ్రమం వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న ఆధ్యాత్మిక ఉపన్యాసాలలో భాగంగా పోతన భాగవతంపై అగస్త్యరాజు శివయ్య చేసిన ఆధ్యాత్మిక ప్రసంగం ఆకట్టుకుంది. భాగవతంలో పద్యాలను శివయ్య అలవోకగా ఆలపించి భాగవతంలోని పద్య సౌరభాన్ని వివరించారు. లలితాశ్రమ మాతాజీ విజ్ఞానంద సరస్వతి అగస్త్యరాజు శివయ్యను ఘనంగా సత్కరించారు. ఎందు నిర్మించితివి ఎక్కడ పెరిగితివి ఎయ్యది నడవడి ఎవరిరుగో మానహీనుడవీవు మర్యాదలిరుగవు మాయగై కొనిగాని మలయగాము నిజ రూపమున శత్రుని వహంబు పైగోవు వసుదేశుడను కాదు వామిలేదు కృష్ణ కొమ్మ నిన్ను నీవు గుణరహితుడు సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 26 నుండి ఏప్రిల్ 20వ తేదీ వరకు దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమం. వివరాలను వెల్లడించిన ఎమ్మెల్యేలు డాక్టర్ స్వామి మరియు డేవిడ్ రాజు. ఆర్టెల్ కమ్యూనికేషన్స్ బ్రాడ్బ్యాండ్ సేవల ప్రారంభం. వివరాలు వెల్లడించిన ఆర్టెల్ సీఈఓ బిబు ప్రసాద్ రాథ్. నగరంలో వరుసగా 2వ రోజు కొనసాగిన వాహనాల తనిఖీలు. 52 వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. సత్య న్యూస్లో నేటి మాట. ఏదైనా ఒక మంచి పని చేయాలనే సంకల్పం ఉన్నవారికి దారి దొరుకుతుంది. తనకెందుకులే అనుకునే వారికి తప్పించుకునేందుకు సాకు దొరుకుతుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.